అక్క, ఇది మా అమ్మ నాకిచ్చిన స్త్రీధనం. పండంటి కాపురానికి 12 సూత్రాలు. పెళ్ళం మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది. సుబ్బులు, ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్య బాబు, నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు, అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి, అందంగా ఉన్నానని పనిలో తీసేస్తారండి? భలే బాగుందండి. అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి. నా అందం మీకేం చెరుపు చేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళెవరూ ఉండకూడదు. నీ భర్త నీ పక్కనే పడుకునే ఆలోచనలో ఉంటే అది వేరే ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడన్నమాట. పరాయి స్త్రీ విషయంలో భర్త ఎంత అడిగినా నిజం చెప్పనప్పుడు అనుమానించడం కన్నా అతనికి తెలియకుండా అనుసరించి అసలు విషయం తెలుసుకోవాలి. అర్థమైందా వదిలి గారు? మీ అబ్బాయి గారు దాన్ని వదలని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఇహ నా కూతురు ఇక్కడ ఉండడం అనవసరం. పదవే. వదిలి గారు, తొందరపడకండి. జయ, తీసుకెళ్ళేమ్మా. నన్ను అర్థం చేసుకోలేని మనిషి నాకు భారీగా ఇక్కడ ఉండటం కంటే మీ ఇంట్లో మీ కూతురుగా ఉంటాం మంచిది. తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను. ఈ గొడవని ఎలా గట్టుకు చేర్చాలో నాకు బాగా తెలుసు. పదవే. వదిలి గారు. అమ్మా జయ, నీ భర్తని కాదని నీ ఇంటికి వచ్చేసావు, చాలా సంతోషం. కానీ ఆ ఇంట్లో నీ వస్తువు ఒకటి మర్చిపోయావమ్మా. తీసుకో అమ్మా, మరెవరికైనా ఉపయోగపడవచ్చు. వస్తానమ్మా. అక్క, ఇది మా అమ్మ నాకిచ్చిన స్త్రీధనం. పండంటి కాపురానికి 12 సూత్రాలు. పెళ్ళం మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది. సూత్రాలను పాటించే మా అమ్మ మా నాన్న ఇల్లు దాటిపోయేట్టు చేసింది. నన్ను మా ఆయనకు దూరం చేసింది. కానీ నువ్వు మాత్రం ఆ తప్పు చేయదక్క. ఏమండి, నా అనుమానాల్ని, తెలివి తక్కువతనాన్ని అన్నీ వదిలేశాను. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు నా తప్పును మన్నించగలిగితే. పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా, ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలాగే తిరుపతి కూడా వెళ్దాం. నేనే కొండ మీదకి సామాన్లు మోసుకొస్తానులే.